బాబు ఆ, టికెట్ క్యాన్సిల్ చేస్తే సకానికి సగం పోతుంది. ఆ. మీరు తీసుకుంటారా బాబు? టికెటా? ఓకేలేండి. పెళ్లి బాగా జరిగింది కదా? అవును, చాలా బాగా జరిగింది. నో నో, వద్దు, ఆవేశపడద్దు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద మంచి పారేసుకోవద్దు. ఆ అమ్మాయి అందంగానే ఉంది, రైటే. అమ్మాయి ఆయుష్కంతంలో లాగేస్తుంది, రైటే. కానీ అప్పుడే కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో మావ కూతురు 2,800 కోట్ల ఆస్తితో ఎదురు చూస్తుంది. అది మన జీవిత లక్ష్యం. అది మన మెయిన్ లైన్. ఇది లూప్ లైన్. లూప్ లైన్ లేదా దెబ్బ అయిపోతాం. ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అబ్బే, అప్పుడప్పుడు నాలో నేనే మాట్లాడుకుని ఉండాలండి. ఏదో పర్సనల్ మ్యాటరు. డోంట్ మైండ్, ఇంకెక్కడికైనా వెళ్ళి కూర్చుంటారా? ఎందుకు? మరీ అంత డేంజర్లో పడిపోతానండి. అదేంటి? హార్ట్ ప్రాబ్లం అండి. టికెట్ 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 ఇవ్వు. టికెట్ అండి బాబు. టికెట్ తీనా? బాబు టికెట్ తీ. నీ పేరేంటి బాబు? మీ లిస్ట్ లో ఉంటుందిగా. పరందా. నీ పేరు పరందావయ్యా? అవును. వయసు ఎంత? టికెట్ మీద ఉంటుందిగా. 75. డెఫినెట్ గా అవును. నీ వయసు 70 సంవత్సరాలా? అవును. నీ వయసు 70 సంవత్సరాలు అయితే నా వయసు ఎంత ఉండాలి? చచ్చిపోయి 50 ఏళ్ళై ఉండాలి. నో 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 నో, ఐ కెనాట్ బిలీవ్ ఇట్. నీ పేరు పరంధామయ్య కాదు, నీ వయసు 70 సంవత్సరాలు కాదు. నువ్వు ఎక్కడో దొంగ టికెట్ కొనుక్కొని దొంగ ప్రయాణం చేస్తున్నావు. ఐ విల్ పుట్ ఏ కేస్ ఆన్ యు. ఇది పట్టుకోమ్మా. నా పేరు పరందం అంటే నువ్వు కాదంటావేంటి? పరందమే కాకపోతే మరి గేటి? నీ పేరు నాకెలా తెలుసు? నీకు తెలియకపోతే నా పేరెంట్ చెప్పరి. మరి ఎలా చెప్పగలను? నువ్వు కాదంటున్నావు, నా పేరెంట్ పేరు చెప్పరి. నాకు ఎలా తెలుస్తుందండి? అది తెలియనప్పుడు మరి ఎందుకు కాదన్నావు చెప్పు నా పేరేంటి? నేను ఎలా చెప్పగలను సార్? చూడు, నా మాట విని ఎక్సైట్ ఏమిటి? నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, నా బుద్ధి మీద చేస్తావా? ఆర్ యు మ్యాన్ హ్యాండింగ్ మీ? ఐ డోంట్ టాలరేట్ దిస్. ఐ డోంట్ టాలరేట్. ఇదిగో ఇదిగో సరే, ఇవన్నీ కాదయ్యా. నా పేరు పరందామే కాదు, మరి నా పేరేంటి? నా పేరేమిటి? నాకెంత బాగుందో. నో నో మేడం, మేడం ప్లీజ్ మీరు నవ్వద్దు మేడం. మీరు ఏమైంది? వాళ్ళతే రానంటే తీసుకొచ్చా. ఇప్పుడు చూడు, స్టార్ట్ అయిపోయాయి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ డాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ డాక్టర్ ఎవరైనా ఉన్నారా? నేను ఇంకా డాక్టర్ అవ్వలేదు, హౌస్ సర్జన్ చేస్తున్నాను. యు వాంట్ ఎనీ హెల్ప్? ప్లీజ్ కమ్. ఓకే, చూడండి, ముందు పడుకోబెట్టండి. మై గాడ్, కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. గంట లోపల ఆపరేషన్ జరగకపోతే డేంజర్. తల్లి బిడ్డ కూడా దక్కరు. ఇప్పుడు ఎలా? టీసీ గారు, ఇంకా హైదరాబాద్ రావడానికి ఎంత టైం పడుతుంది? కనీసం 50 నిమిషాలైనా పడుతుంది. ఓ గాడ్, ఈ ట్రైన్ హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళాలి? హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్ళాలి? టీసీ గారు, మధ్యలో ఏదైనా స్టేషన్ వస్తే ఆపించండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇక్కడ అన్ని చిన్న స్టేషన్లేనమ్మా. డాక్టర్ కాదు కదా, నర్సు కూడా దొరకరు. పోనీ ఇక్కడ బండి ఆపి హైదరాబాద్ ఫోన్ చేసి డాక్టర్ పిలిపిద్దామంటే డాక్టర్ రావడానికి గంట టైం అయినా పడుతుంది. మై గాడ్, తను రానంటే నేనే ఫోర్స్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఏదైనా జరిగితే ప్లీజ్ సంబడీ డు సంథింగ్. మీ ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉందా? లేదండి. హలో హలో ఎవ్రీబడి లిసన్. మీరందరూ వెంటనే పెన్ పేపర్ తీసుకుని చెప్పిన త్వరగా రాసుకోండి. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ లో ఒక అమ్మాయి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. ఈ కాగితం దొరికిన వాళ్ళు వెంటనే హైదరాబాద్ రైల్వే స్టేషన్ కి ఫోన్ చేసి S4 కంపార్ట్మెంట్ దగ్గరికి ఒక గైనకాలజిస్ట్ ని, అంబులెన్స్ ని పంపించవలసిందిగా చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ రాసుకున్నారు కదా? ఏ చిన్న స్టేషన్ వచ్చినా, ఎవరైనా మనుషులు కనిపించినా మీ చేతిలో ఉన్న కాగితాలు వెంటనే విసిరేయండి. అది వస్తుంది. ఓకే, అందరూ రెడీ అవ్వండి, స్టేషన్ వస్తుంది. కమాన్, రెడీ రెడీ. ఓకే, కమాన్, విసిరండి విసిరండి. ప్లాన్ బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందనే నా నమ్మకం. అయినా ఇంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు కదా.
ప్రమాదమే లేదు. పరంధామ ఎవరో గాని మాస్టర్ ప్లాన్ వేసి సమయాన్ని ప్రాణాలు కాపాడాడు. ఆ కాలు కింద పెడతావా? మా ఊర్లో మేము ఎలా కూర్చుంటాం. మామ్స్ నీకు పడక కుర్చీ కొనిపెట్టాలనిపిస్తుంది. పడ కుర్చీ? దాంతో పాటు మర్చెంపు కూడా. మరచుంబ? మర్చిపోయాను, చుట్టల కట్ట కూడా. చుట్టల కట్ట? ఎస్, ఎందుకంటే రేపు రిటైర్ అయిన తర్వాత పడక కుర్చీలో పడుకుని పక్కన మరచెంబులో నీళ్లు పెట్టుకుని చుట్టల కాలుస్తూ కాలక్షేపం చేయటం మన ఆనవాయితీ. దట్ ఈస్ అ ట్రెడిషన్. ఆగాగు, నేను రిటైర్ అవుతానని నీకు ఎవరు చెప్పారు? ఏయ్, సారీ, ఎవరో చెప్పడండి మావా, నేనే నీకు చెప్తున్నాను. నీ లైఫ్ లో బాగా కష్టపడి బోలెడని సంపాదించావు. ఎందుకు? నేను హ్యాపీగా జాలీగా బ్రతకడానికి. ఓ పని చేద్దాం మావా, ఆ, నేను నీకు పడక కుర్చీ ఇస్తాను, ఆ. నువ్వు నాకు నీ చైర్మన్ కుర్చీ ఇచ్చేయి. నేను నీకు మరచెంపిస్తాను, నువ్వు నాకు నీ బెంచ్ కార్ ఇచ్చేయి. నేను నీకు చుట్టలు కట్టిస్తాను, నీ ఆస్తి మొత్తం చుట్టి పెట్టి నాకు ఇచ్చేయి. ఓకేనా? మలిసిందా? ఆ? నా ఆస్తి నీకు ఇవ్వాలని డర్టీ ఐడియా వచ్చిందిరా నీకు? అదే మరి, డర్టీ ఐడియా అంటావేంటి? ఇంత కాస్ట్లీ ఐడియాని పట్టుకుని ఏంటి మావా? రేపొద్దు నీ కూతురు పెళ్లి చేసుకుంటే ఆస్తంతా నాది కాదేంటి? అవునా నాన్న? రా నాన్న రా. బ్యావర్సిగా వచ్చే ఆస్తి కోసం కక్కుర్తి పడే నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేయాలా? రే, నీకు నా కూతురికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందిరా. విను, 2500 crores కి వారసురాలయుండి కూడా నెలకి ఆఫ్టర్ ఆల్ 2500 రూపీస్ పని చేస్తుందిరా. అలాంటి బంగారు తల్లిని నీకిచ్చి పెళ్లి చేయాలా? నెవర్. అరే, బంగారు తల్లి కాబట్టే నేను పెళ్లి చేసుకుంటాను మావా. నీకు ఇష్టం లేదా? ఓకే, నీ కూతురు లైన్ లో పెడతా. నీ కూతురు నాతో లవ్ లో పడేటట్టు చేసి మ్యారేజ్ చేసుకుంటా వస్తా. ఆగు నాన్న, నా మాధవిని లవ్ చేయడం కాదు, అసలు నా మాధవి ఎవరని తెలుసుకోవడమే నీ వల్ల కాదు. నేను తెలుసుకోలేనంత స్ట్రాంగ్ గా ఎలా చెప్తున్నావు మామ్స్? నా మాధవి ఎలా ఉంటుందో నీకు తెలియదు, నీకే కాదు ఆఫీస్ లో కూడా ఎవరికి తెలియదు. అంటే అజ్ఞాతవాసంలో ఉందన్నమాట. ఈ క్లూ చాలు. సరే, ఇవన్నీ పక్కన పెట్టే. ఆస్తి పెళ్లి తర్వాత చూసుకుందాం. ముందర నేను చైర్మన్ చేసి. అయ్యో, నీ పరిస్థితి చూస్తుంటే బాధపడాలో జాలిపడాలో అర్థం కావట్లేదే. ఎందుకు మామ్స్? నీకు ఉద్యోగం ఇవ్వకపోతే మా అక్కయ్య బాధపడుతుంది, అది నాకు ఇష్టం లేదు. తప్పదు. సర్లే, నా ఆఫీస్ లో నీకు ఒక ఉద్యోగం ఇస్తాను, చైర్మన్ గా కాదు, డీసీగా. డీసీయా? ఓ, డైరెక్ట్ గా చైర్మన్ చేస్తే దిష్టి తగులుతుందని డిప్యూటీ చైర్మన్ చేస్తున్నాడనమాట. ఓకే మామా, థ్యాంక్ యూ. మన ఇంట్లో ఉండడానికి ఏదైనా మంచి ఏసీ రూమ్ ఎక్కడో చూపిస్తావా? ఏసీ రూమ్ బాగా అలసిపోయాను. నా కూతురే 250 రూపాయలకు అద్దెకుంటుందిరా. మర్యాదగా బయట వెళ్ళి నీ రూమ్ చూసుకో. రా, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను. ఇవన్నీ మనకి ఇటు పరీక్షలు ఎడతాడు, మనకు తెలియదేంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేనెవరిని? జనరల్ మేనేజర్ సార్. ఓ, నా పేరేంటి? అప్పారావు సార్. అదేంటి సార్ రోజు అలా అడుగుతారు? నాకు కొంచెం జ్ఞాపక శక్తి ఎక్కువ. నీ జ్ఞాపక శక్తి టెస్ట్ చేయడం కోసం అడిగానంతే. ఎస్, జనరల్ మేనేజర్. ఎస్, జనరల్ మేనేజర్. ఏయ్, ఎవరు నన్ను అడగకుండా లోపలికి వచ్చావు? కనుక్కొని వస్తా. నేను జనరల్ మేనేజర్ని. నా పేరు అప్పారావు. తమరెవరు సార్? వెల్, మా అమ్మ నాన్న అజ్ఞానంతో మనోహర్ అని పేరు పెట్టారు. అసలు పెట్టాల్సిన పేరు మనీహర్. హర్ అంటే ఆమె, మనీ అంటే డబ్బు. ఆమె ద్వారా డబ్బులు సంపాదించగలిగిన తెలివితేటల గలవాడినమ్మ. వెల్, ఏదో సరదాగా డీసీ ఉద్యోగం చేయడానికి వచ్చాను. డీసీయా? అంటే? ఓరి వెర్రి వెధవా, ఆ మాత్రం తెలీదురా? డీసీ అంటే డెప్యూటీ చైర్మన్. ఓ, నమస్కారం సార్. లుక్, ఇదిగో నా అపాయింట్మెంట్ ఆర్డర్. క్యాచ్ ఇట్. గుడ్ క్యాచ్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. విలన్ ఫేస్ వేసుకున్న కామెడీ నవ్వేంట్రా? డీసీ అంటే డెప్యూటీ చైర్మన్ కాదండి, డిస్పాచ్ క్లర్క్ గా తమరు అపాయింట్ అయ్యారన్నమాట. అంటే స్టాంపులు కొట్టి పోస్ట్ బాక్స్ లో వేయడం అన్నమాట. వాట్ నాన్ సెన్స్! ఇదేదో ప్రింటింగ్ మిస్టేక్ అంటుంది. రేయ్, నువ్వు చైర్మన్ గారికి ఫోన్ కొట్టరా. గాడు కాదు, గారు అనాలి. షట్ అప్. గారు అనాలో గాడు అనాలో బాగా తెలుసు. నువ్వు ముందర వాడికి ఫోన్ కొట్టు. ఇడియట్. గుడ్ మార్నింగ్ సార్. నేనెవరిని అని అడుగుతున్నాను. హలో మామా.
గుడ్ మార్నింగ్. హలో మిస్టర్ పరిందామయ్య 75. ట్రైన్లో పిల్ల. అమ్మో ఇదేంటి, ఈ అమ్మాయిని చూస్తే నా గుండె కంట్రోల్ తప్పుతుంది. అమ్మో కొంపదీసి నాకు తెలియకుండా నా గుండెకాయ అమ్మాయితో లవ్లో పడిందా ఏంటి? రేయ్ వద్దురా, నా పాలసీకి అగేన్స్ట్ గా వెళ్ళకరా ప్లీజ్. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళు లవ్ చేయకూడదురా. నువ్వు కేవలం నా మామ కూతురు మాత్రమే లవ్ చేయాలి. తను కనిపించినప్పుడు రెచ్చిపోదు కానీ, ఓకేనా? మీరిక్కడున్నారేంటి? ఆ, నేను ఇవాళ ఇక్కడ డీసీగా జాయిన్ అయ్యాను. అవును మీరు? నేను ఇక్కడే పనిచేస్తున్నాను. ఓ మీరు ట్రైన్ లో చాలా హెల్ప్ చేశారండి. మా ఫ్రెండ్ ప్రాణాలు కాపాడారు. ఆ రోజు నేను మీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, మీరు కనపడలేదు. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మో కాసేపు ఈ అమ్మాయి నా ఎదురుగుండానే ఉంటే నా గుండె నా కొంప ముంచేటట్టుంది. ఇక్కడి నుంచి ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి. కమాన్ వస్తానండి. ఎక్కడికి? ఆ, నా మనసు మరీ తొందరపడుతుంది. మనసు తొందర అదే టీ తాగడానికి వస్తానండి. వస్తా.